శివుడు గంగాదేవిని ఎందుకు తలలో బంధించాడో తెలుసా? గంగాదేవి భూమిపై నేరుగా పడితే ఈ ప్రపంచం ఒక్క క్షణంలో అంతమయ్యేది తెలుసా? ఆమె పాపం కాదు, కానీ ఆమె శక్తి భూమికి ఎక్కువ. అందుకే శివుడు ఆమెను తన తలలో బంధించాడు. ఎందుకు అనేది చివరి వరకు విను. ఇది దేవతలకు భయం తెప్పించిన నిజం. గంగాదేవి స్వర్గంలో చిన్న నది కాదు, ఆమె మహాశక్తి, మహాప్రవాహం, మహా వినాశం కూడా. ఆమె వేగం అంత గొప్పది, పర్వతాలు చీలిపోతాయి, ఆకాశం కంపిస్తుంది, భూమి పగిలిపోతుంది. దేవతలందరూ భయపడ్డారు. ఈ శక్తిని ఎవరు ఆపగలరు? ఈ వినాశనాన్ని ఎవరు నియంత్రించగలరు? అప్పుడు అందరి చూపు ఒక్క దేవుడిపై పడింది, మహాదేవుడు. శివుడు గంగను ఆపాడు. కోపంతో కాదు, శిక్షతో కాదు, కరుణతో. తన జుట్టులో ఆ గంగ ప్రవాహాన్ని బంధించాడు. ఎందుకంటే శివుని తల అంటే నియంత్రణ, జ్ఞానం, శాంతి. శివుడు గంగను నెమ్మదిగా చిన్న చిన్న ధారలుగా భూమికి వదిలాడు. అందుకే గంగ ప్రాణమైంది, అందుకే గంగ పవిత్రమైంది. శివుడు మనకు చెప్పే మాట ఇదే: శక్తి చెడ్డది కాదు, కోపం చెడ్డది కాదు, కోరిక చెడ్డది కాదు, కానీ నియంత్రణ లేకపోతే అదే వినాశనం. అందుకే గంగ శివుని తలలో ఉంది. నీ జీవితంలో కూడా శక్తి ఉంది, కోరికలు ఉన్నాయి, కోపం ఉంది, కానీ శివుడిలా నియంత్రించగలిగితే నీ జీవితం కూడా పవిత్రమవుతుంది. ఈ కథ పూర్తి వివరాలతో లాంగ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, తప్పకుండా చూడండి. ఈ కథ నీ గుండెకి తాకితే లైక్ కొట్టు, నీ ఫ్రెండ్స్ కూడా వినాలి అనిపిస్తే షేర్ చేయి. నువ్వు నిజమైన శివభక్తుడు అయితే కమెంట్ లో రాయి ఓం నమః శివయ. ఇలాంటి శక్తివంతమైన శివ రహస్యాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయి.